ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచు కోట అని చెప్పాలంటే అది మొట్టమొదటిగా ఉండి నియోజకవర్గం చెప్పాలి. ఈ ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం అభ్యర్థులు మాత్రం గెలుపొందుతున్నారు. అభ్యర్థులు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. 2004లో మాత్రమే స్వర్గీయ దివంగత నేత పాతపడి సర్రాజు గారు ఒకసారి గెలిచారు. తర్వాత అన్నిసార్లు కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఈ ఉండి నియోజకవర్గంలో ప్రధానంగా మనం చూసుకుంటే ఆర్పూడి మండలం, అతిపెద్ద మండలం. ఈ ఆర్పూడి మండలంలో ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి, తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ రావడానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కరుడు కట్టిన నాయకురాళ్ళు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. పెదకాపురం గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు, అదేవిధంగా ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి పాపం లీలాకుమారి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎలా ఉంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని కలుపుకుని వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారో అనేక అంశాలపై మనం ఆగుతూ మాట్లాడదాం. నమస్తే అండి లీలాకుమారి గారు. ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో అంటే కూటమి ప్రభుత్వం ఉంది. రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత రఘురామకృష్ణ గారు గెలుపొంది 6 నెలల కాలం అయింది. ఈ 6 నెలల కాలంలో రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారు అంటే మీరు ఏం చెప్తారు? నమస్తే అండి పని గారు. ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో టీడీపీ మా ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యి 6 నెలలు అయిందండి. ఈ 6 నెలల్లో కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు, మరి పంట కాలువలు, సాగునీరు దగ్గర నుంచి రాగునీరు వరకు కూడా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఆయన చేస్తున్నారండి. మరి ఇంత క్రితం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పంట నీరు ఆక్వా రైతులు చాలా ఇబ్బంది పడ్డారండి. అలాగే తాగునీరు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా త్రాగునీరు సరిలేక ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్న రోజులు ఉన్నాయండి. మరి ఈయన వెంటనే రాగానే ముందు ప్రత్యేకంగా ఈయన చేసింది ఏంటంటే అండి అభివృద్ధి కార్యక్రమం నీళ్ళండి. ఆ నీరు వల్ల ఈరోజు మనుషులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారండి ఆయన చేసిన పనులకి. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది. ఈయన రాగానే మనకు సాగునీరు, త్రాగునీరు 2 ఇచ్చారు. మరి గత సంవత్సరాల్లో మనం చూసినట్లయితే మరి మనకి రోడ్లు సమస్య అండి ఎక్కువగా. మరి గ్రామీణ ప్రాంతానికి మరి పట్టణానికి వెళ్ళాలంటే రోడ్లు చాలా ఇబ్బంది పడిపోయేవారండి. ఆ ఇబ్బందిలో కూడా చాలామంది యాక్సిడెంట్లు అయిన రోజులు కూడా ఉన్నాయి. ఎంతమందో యాక్సిడెంట్లు అయి చనిపోయినవి కూడా చూసి ఉన్నాము. అప్పుడు కూడా గవర్నమెంట్ని మనం అడిగితే రోడ్లు మరి ఆయన చేసి పథకాలు నేను సరైన పథకాలే పెట్టాను, బటన్ నొక్కితే మీకు డబ్బులు పడిపోతున్నాయి అన్న మాటే చెప్పేవారు కానండి. రోడ్ల సమస్య ఆయన దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా ఆయన రోడ్ల గురించి పట్టించుకోలేదండి. ఈరోజు మరి ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు మరి గ్రామీణ ప్రాంతంలో మొత్తం రోడ్ల మీద దృష్టి పెట్టారండి ఆయన. అలాగే మేము పట్టణానికి వెళ్ళటానికి కూడా మాకు ముందు రోడ్లు మరామతి ఆయన చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బే కాకుండా దాతల సహారాలతోటి ఆయన తీసుకుని ఆయన సొంత సొమ్ములతో దాతల ఇచ్చిన విలారాలతోటి ముందు ఆయన పనులు ప్రారంభిస్తున్నారండి. ఆయన చేసే పనులు ప్రతి ఒక్క పనిలో కూడా మేము నీళ్ళకి సమస్య, రోడ్ల సమస్య, ఇబ్బంది ఏదైతే పడ్డామో అది ముందు మాకు ఆయన చేసి చూపిస్తున్నారండి. అటువంటి ఎమ్మెల్యే మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. లీలాకుమారి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా మీరు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను అవ్వచ్చు అందరినీ కలిపికి వెళ్ళట్లేదని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది వాస్తవం అంటారు కాదు? రఘురామకృష్ణరాజు గారు ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే గారు మేము చెప్పింది ఆయన వినట్లేదు అన్న అపోహ మాత్రంగా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క పని మనం చెప్పింది ఆయన చేస్తున్నారు. మాకు రోడ్డు సమస్య ఉంది అని చెప్తే రోడ్డు చూస్తున్నారు. అలాగే త్రాగునీరు సమస్య ఉందంటే త్రాగునీరు సమస్య చూస్తున్నారు. అలాగే డ్రైనేజీ ప్రాబ్లం ఉందంటే డ్రైనేజీ చూస్తున్నారు.
చెప్పిన మాట మనం చెప్పిన మాట ఆయన ఆలకించి వెంటనే స్పందిస్తున్నారండి. స్పందించే నాయకుడు మనకు కావాలి తప్ప మనం వెళ్ళినప్పుడు మనల్ని మనతోటి ఉండట్లేదని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన నేను ఒక్కడినే చేయాలి, నేను ఒక్కడినే సీనియర్ నాయకుడిగా ఉండాలి అన్న ఇది కాకోకుండా ప్రజలు చెప్పిన సమస్య మనం చేస్తున్నామా లేదా అన్నది చూపిస్తానంటున్నారండి. అలా చూపించే నాయకుడు మనకు కావాలండి. అదండి మనకు కావాల్సింది. లీలాకుమారి గారు, ప్రధానంగా మనం చూసుకుంటే పెదకాపురం మీ గ్రామంలో తెలుగుదేశంలో సీనియర్ నాయకులు లేదా ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం నాయకులు కూడా కలిసిపోయి తెలుగుదేశం నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నారు అనే ప్రచారం అవుతుంది జరుగుతుంది. అది వాస్తవం ఉంటారు. ఇక్కడ పెద్దకాపురంలో మనకి వైసీపీ టీడీపీ అన్నది విభేదాలు ఏమి లేవండి. వైసీపీ నాయకులు కూడా వచ్చి మేము టీడీపీలో జాయిన్ అవుతాము అనగానే వాళ్ళు కూడా మేము జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నామండి, జాయిన్ చేసుకుంటున్నాం కూడా అని మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారండి. మనకి ఎవరు వచ్చినా ఇప్పుడు కూటమి కాబట్టి వైసీపీ వచ్చినా ఎవరు వచ్చినా సరే మన సభ్యత్వాలు కావాలని వాళ్ళు కోరుకుని మన దగ్గరకు వచ్చినప్పుడు మీరు సభ్యత్వాలుగా తీసుకోండి అని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు ఎలాగైతే చెప్పారో, మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఎలాగైతే చెప్పారో వాళ్ళు చెప్పినట్టుగానే మేము చేస్తున్నామండి. అలాగే వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా సభ్యత్వాలు లేవు, మీరు మాతో వద్దు, మాది పార్టీ వేరు మీ పార్టీ వేరు అని మేమేమి వాళ్ళని వివేచించట్లేదండి. అలాగా ఇక్కడ ఏమీ కూడా పెదకాపురం గ్రామంలో వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కూడా ఏమీ పక్షపాతాలు అనేవి ఏమీ లేవండి. మా ఎమ్మెల్యే గారు ఎలా చెబితే మేము అలాగే చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా అంతా కూడా సక్రమంగానే జరుగుతుందండి పెదకాపురంలో. లీలాకుమారి గారు, తెలుగుదేశం పార్టీలో అంటే ఈ రోజు నుంచి కాదు, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం ఏ పదవిలో రావట్లేదని ఒక నిరాశతో అయితే ఉన్నారో అది వాస్తవం అంటారు కాదంటారు. అంటే మిగతా పార్టీల్లోనేమో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి పదవులు వస్తున్నాయి, తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి పదవులు రావట్లేదు, కొత్తగా అప్పటికప్పుడు వచ్చిన వారికి పదవులు వస్తున్నాయి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీలో మేము చాలా కష్టపడి ఉన్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాము, మాకైతే కనుక మమ్మల్ని గుర్తించట్లేదు, మాకేమీ పదవులు ఇవ్వలేదు. మరి నిన్నగాక మొన్న కూటమిగా జాయిన్ అయిన తర్వాత కూటమిగా కలిసిన తర్వాత అందరికీ పదవులు ఇస్తున్నారు, మా వరకైతే ఇంకేం పదవి ఇవ్వలేదు అని కొంతమంది అడుగుతున్నారండి. కానీ పదవి అన్నది మనం కష్టపడి పనిచేసిన తర్వాత అక్కడ మన అధిష్టానంలో మనకి ఏమి ఇవ్వాలన్నది గుర్తింపు ఉంటుందండి. ఇప్పుడు మా ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు మోటిపల్లి రామవర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మరి 40 సంవత్సరాల నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఎప్పుడూ కూడా ఆయన ఈ పార్టీ నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని ఆయన ఇప్పటి వరకు కూడా ఏ పదవి ఆయన అడగలేదండి. అడగకోకుండానే అధిష్టానంలో అక్కడ పైనుంచే ఆయనకి మోటిపల్లి ప్రసాద్ గారు, మోటిపల్లి రామవర ప్రసాద్ గారు 40 సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టం ఇంత ఉంది అని చెప్పేసి గుర్తించి ఆయనకి పదవులు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా గుర్తించి పదవి ఇస్తారు. మనం పదవి కోసం పని చేయట్లేదు, కష్టపడి పనిచేసాం, పార్టీని గెలిపించుకున్నాం, మనం ఎంత కష్టపడ్డాం అన్నది మనకి దానికి ప్రతిఫలం అన్నది మనకి అధిష్టానంలో గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు ప్రకారంగానే పదవులు ఇస్తారు తప్ప మన పదవుల కోసం మాత్రంగా ఎవరు కూడా ఆశించి పని చేయొద్దని. లీలాకుమారి గారు, మీ భర్త పాపల నారాయణ గారు ఆయన వ్యవసాయం చేసుకుంటాను, ఆకుపచ్చలు చెరువులు అవి చూసుకుంటాను, ఇవి చేసుకుంటున్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారు. మీరు రాజకీయాల్లోకి రావడం గల కారణం ఏంటి? నేను రాజకీయాల్లో రావడానికి మరి ఒక ప్రజాసేవ చేయాలని ఒక ఆశ నాకు కలిగిందండి. ఎప్పుడూ కూడా నేను 2-3 సేవలు చేస్తూ ఉండేదాన్ని. ఇంకా అలా కాకుండా ఇంకా మరీ అంతగా చెయ్యాలి అనే ఆశ నాకు కలిగినప్పుడు మా హస్బెండ్ని అడిగాను, ఇలాగ ప్రజాసేవ చేయాలని ఉందండి అని అడిగాను. ఆయన ఒప్పుకొని నన్ను రాజకీయంలో పంపించారు. ఇదంతా నేను ఈ స్థాయిలోకి ఎదగడానికి ఇన్ని సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉండటానికి కారణం నా హస్బెండ్ అండి. నా హస్బెండ్ సపోర్టు, ఆయన ఎంకరేజ్ వల్లనే నేను ఈరోజు ప్రజాసేవ చేయగలుగుతున్నాను. ప్రజాసేవ చేశాను, నేనే కాదు నాతో పాటు కూడా కొన్ని లక్షల మంది ప్రజాసేవ చేసి తెలుగుదేశం పార్టీని ఈరోజు గెలిపించుకున్నామండి. లీలాకుమారి గారు, 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో అటు అమరావతి ఇటు పోలవరాన్ని రెండు అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా బాగా చేశారు పరిపాలన. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడానికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరు?
పని గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ని ఒకేసారి 2000 పెన్షన్గా ఆయన పెంచారండి. పెంచినప్పుడే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 60 సంవత్సరాలు దాటిన తల్లులు అందరూ కూడా, నా ఇంటికి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు 200 రూపాయల పెన్షను 2000 చేశారు, ఇంకా మా కొడుకులు చూసినా చూడకపోయినా నా పెద్ద కొడుకుగా నాకు 2000 వేస్తున్నాడని ప్రతి ఒక్క అవ్వ చెప్పేవారండి. ఆయన చేసింది చాలా బాగా చేశారండి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈ విజయమ్మ గారు మరి అలాగే షర్మిల గారు వచ్చి ప్రచారం చేసి ఆయన జైల్లో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొడుకు జైలుకి వెళ్ళినందువల్ల తల్లి చెల్లి ఇద్దరు వచ్చి ఒక్క ఛాన్స్ జగన్ గారికి ఇచ్చి చూడండి అమ్మ అని అడగటం వల్ల ఒక్క ఛాన్స్ జగన్ గారికి ఇచ్చి చూసినందువల్ల ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించాడండి. అంత దుర్మార్గతనం ఇంకెక్కడా ఉండదండి. మరి ఆయన్ని పంపించడమే కాకుండా ప్రజల్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు. ప్రతి విషయంలో కూడా ఇదిగో బటన్ నొక్కుతున్నాను మీకు డబ్బులు పడుతున్నాయి అని చెప్పడం, బటన్ నొక్కిన తర్వాత డబ్బులు పడకపోవడం, అలా ప్రజల్లో చాలా ఇబ్బందులు కలిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ తెలుసుకుని అందరూ కూడా ఆయన ఉంటే పాటికి అమరావతి అయిపోను, పోలవరం అయిపోను, మరి పెద్ద పనులన్నీ కూడా పెద్ద ఆయన చేతుల మీద అయిపోను, మనం చాలా తప్పు చేసాం, ఒకసారి ఆయన ఛాన్స్ ఇమ్మని అడగటం వల్ల మన అందరం కూడా ఆయన ఛాన్స్ ఇచ్చినందువల్ల ఇన్ని ఇబ్బందులు పాలవుతున్నామని చెప్పేసి ఆయన అమరావతిని కూడా 3 అమరావతులుగా చేస్తాను అని అన్నప్పుడు కూడా ప్రజలు 3 అమరావతులు చెయ్యొద్దండి, 3 మొక్కలుగా అవుతుంది, మీరు ఎక్కడికి తీసుకెళ్ళొద్దని అమరావతి నుంచి కూడా పాదయాత్ర చేసుకుంటూ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడండి. మరి వాళ్ళు ఎంతో నరకం చూసి వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు కూడా వాళ్ళని లాఠీ చార్జీ చేసి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పాలు చేశారండి. మరి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఆయన నవరత్నాల పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలని నేరుగా ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రజలకు అందించాడు. అయినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్య అని 2 పెట్టారండి ఆయన. మరి విద్య అన్నది అది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మాత్రంగా గవర్నమెంట్ రాయితీ అన్నది వాళ్ళకి పిల్లలకి చెందుతుంది. కానీ ఈయన అమ్మఒడి పథకం అని పెట్టి అది గవర్నమెంట్ స్కూలే కాదు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కూడా నేను అమ్మఒడి వేస్తానని వాళ్ళకి చెప్పారండి. మరి గవర్నమెంట్కి చెందవలసిన ప్రైవేట్కి రావాల్సిన ఏమో ప్రైవేట్కి ఆయన పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాయండి, అవి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అవి బాగు చేయాలి, కానీ అవి ప్రైవేట్ హాస్పిటల్ అని పెట్టి మరి వైద్యం చేయించుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ వర్తింతుంది అని చెప్పేసి ఆరోగ్యశ్రీలు పెట్టారండి. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో మానేసి అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీగా చేయించుకోవడం అన్నది జరుగుతుంది. మరి అలాగే ఈ విద్య అన్నది కూడా మరి ఆయన ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదండి. అలాగే మద్యం దుకాణాలు కూడా అవి మరి ప్రైవేట్గా వాళ్ళు చేసుకునేది అది గవర్నమెంట్ తరఫున ఆయన నడిపించడం జరిగింది. ఇలాగ అన్నీ కూడా కరెక్ట్గా చేయకపోవటం వల్ల ఆయన ఓటమి అన్నది జరిగింది. మరి గారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. ఈ అఖండ విజయం సాధించడానికి కారణం ఏంటంటారు? అసలు కూటమి ఏర్పడడానికి కారకులు ఎవరంటారు? చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేసినప్పుడు ఆయన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఒకసారి సీఎం చేద్దాము అని చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అన్యాయంగా అక్రమంగా ఆయన్ని జైలుకి పంపించారండి. ఆయన జైలుకి పంపించినప్పుడు అప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాము, చాలా ఆయన గురించి ఎన్నో దీక్షలు చేసాము, చాలా చేసాము, చాలా ఓపిక పట్టాము ఆయన్ని బయటికి తీసుకొద్దామని. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని బయటికి విడుదల చేయలేదు. అప్పుడు బోర్నమ్మ గారు మరి జైలు కాడ ఉన్నారు, భువనేశ్వర్ గారు జైలు దగ్గర ఉన్నప్పుడు, లోకేష్ గారు ఇద్దరు ఉన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమ్మ జైలు నుంచి వచ్చేస్తారు సారు మీరు బాధపడకండి అని భువనేశ్వర్ గారిని ఆయన వాదార్చారు. అలాగే లోకేష్ గారిని కూడా తమ్ముడు వచ్చేస్తారు నాన్నగారు మీరు ఇబ్బంది పడొద్దని ఆయన్ని కూడా వాదార్చారు. వాదార్చిన తర్వాత మళ్ళీ 3 కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ 3 కలిపి ఒక కూటమిగా మనం అందరం కలిసి కట్టి మనం మళ్ళీ మన పార్టీని మనం నెగ్గించుకుందాము,
అని చెప్పేసి అప్పుడు 3 పార్టీలు కూటమిగా కలవటానికి కారణం ఏంటంటే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపడమే 3 పార్టీలు కూటమిగా కలిసినాయండి. దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అని అంటే ఈవేళ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి సపోర్టు చాలా ఉందండి. మరి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసులో కూడానండి, మొన్న నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూసాము, ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి అంత ఇది ఇవ్వలేదండి. ఎందుకంటే ఆయన పక్కన సీఎం, ఒక ముఖ్యమంత్రి పక్కన ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంచాలని చెప్పేసి ప్రతి ఆఫీస్లో పెట్టడం అన్నది మాకు చాలా సంతోషకరంగా ఉందండి. అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి కారణం కూడా మన పవన్ కళ్యాణ్ గారు అని నేను చెప్తాను. లీలాకుమారి గారు, మీరు సుమారు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నారు. అందరినీ కలుపుతుంది. ఒక మహిళగా ఇందు కూడా నియోజకవర్గ స్థాయి అన్ని 4 మండలాల్లోనూ తిరుగుతూ పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కోసం విశేషంగా కష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడా మీకు తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు లేదు, రావట్లేదు, లేదా ఏ పదవి కూడా రాలేదు, సముచిత స్థానం దక్కలేదు అని మీ అభిమానులు కొంతమంది ఇబ్బందులు చెబుతున్నారు. అది వాస్తవం అంటారు కాదంటారు? మీరు చెప్పింది వాస్తవేనండి పని గారు. అది నా దగ్గర కూడా చాలామంది ప్రజలు అంటున్నారు, ఏంటి మిమ్మల్ని గుర్తించట్లేదంటే ఏంటని. నన్ను గుర్తించట్లేదని నేను ఎవరికి చెప్పట్లేదండి. ఎందుకంటే నా గుర్తింపు 4 మండలాల్లోనే ఉందండి. నియోజకవర్గం అందరికీ కూడా లీలాకుమారి అన్న పేరు అందరికీ తెలుసు. అందరికీ కూడా నేను ఎంత కష్టపడ్డానన్న తెలుసు. నేను కష్టపడిందంతా కూడా నేను పదవుల కోసం కష్టపడలేదండి. నేను ప్రజాసేవ చేయాలనుకున్నాను, సేవలోకి వచ్చాను, చేశాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క గౌరవంతో పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా అభిమానం అండి. ఆ అభిమానం మీద నేను సేవ చేస్తున్నాను తప్ప పార్టీలకు ఆశించి కాదండి. ఒకవేళ నేను కష్టపడ్డాను, నాకు ఒక పదవి ఇవ్వాలి అనుకుంటే అది మా పార్టీ ప్రెసిడెంట్ గారు, మండల పార్టీ మన ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు మోటిగిల్లి రామవర ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే మన ఉండి నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు కన్నూరి మరి త్రిబులార్ గారు ఉన్నారు, రఘురామకృష్ణరాజు గారు ఉన్నారండి. రఘురామకృష్ణరాజు గారు మండల పార్టీ అధ్యక్షులు రామవర ప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ గుర్తిస్తే చాలండి నాకు. ఇంకా నేను పార్టీ గురించి అయితే నాకు ఏది ఇవ్వాలన్నది వారికి తెలుసు కాబట్టి నేను ఏది ఆశించట్లేదు. నేను అలాగని అందరూ అడుగుతున్నారని చెప్పేసి నాకు అది కావాలి ఇది కావాలని కూడా నేను అడగటం అన్నది లేదండి. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏది ఇస్తే అదే తీసుకుంటాను.